రెటినోపతి వల్ల అంధత్వం వస్తుందా? అది నిజమేనా? రెటినోపతి మూలాన పూర్తిగా అంధత్వం వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్, అవును. కానీ రెటినోపతి ఉన్న అందరూ అంధులవుతారంటం తప్పు. ఈ రెటినోపతి ఉన్నప్పుడు మెయిన్గా ఏం జరుగుతుంది అంటే 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, కంటి లోపల రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. అదే రక్తనాళాలు బ్లాక్ మనకి గుండెలో వస్తే గుండెపోటు అంటాం. అలాగే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతుంది, దాన్ని వాస్కులార్ అక్లూజన్ అంటారు. ప్లస్ దానితో కాకుండా రెండవ ప్రాబ్లం ఏంటి అంటే కంటి లోపల నరంలోకి నీరు రావటమే కాకుండా కొవ్వు పదార్థాలు పేరుకుపోయి నరం ఉబ్బిపోతుంది. దాన్ని మాక్యులార్ ఎడీమా అంటారు. మూడోది, ఈ రెటినోపతి సివియర్గా ఉన్నప్పుడు అబ్నార్మల్గా బ్లడ్ వెజల్స్ డెవలప్ అవుతాయి. ఈ అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ ఏమవుతుంది, గట్టిగా పని చేసినప్పుడైనా కానీ లేదా వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి ఏమైనా చేసినా కానీ సడన్గా ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అవటం వలన కంటి లోపల బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు చూపు అనేది మసక వస్తుంది. ఈ బ్లీడింగ్ స్టేజ్లో ఉన్నా కానీ మాక్యులార్ ఎడీమా ఉన్న బ్లడ్ వెజల్ బ్లాక్ ఉన్న గుండెపోటుకు వచ్చినట్టు ఏ బాధ నొప్పి అటువంటిది ఏమీ ఉండదు, సైలెంట్గానే ఉంటుంది. అండ్ సిమ్టమ్స్ ఓన్లీ చిన్నదేదో కంటి ముందు నలకలు కనిపిస్తున్నట్టు ఏదో పొగ మంచులోంచి చూసినట్టు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. రెటినోపతి ఉన్న పేషెంట్స్ అందరికీ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ బ్లాక్ కానీ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ మాక్యులార్ ఎడీమా కానీ లేకపోతే బ్లీడింగ్ కానీ ఉన్నప్పుడు మాత్రమే రెటినోపతికి ట్రీట్మెంట్ చేస్తారు. Like and subscribe Eagle Health and Beauty.